ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పాకల సముద్ర తీర ప్రాంతంలో ఫిబ్రవరి 14-15 తేదీల్లో ఏపీ మారిటైమ్ బోర్డ్ అండ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలను మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. సార్, ప్రధానంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమి? ఏం లేదండి, మనకి ప్రకాశం జిల్లాలో హైవేకి 6 కిలోమీటర్ల దగ్గర ఉన్న బీచ్ ఈ పాకల బీచ్. దానికి అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల దానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మన మంత్రి స్వామి గారు దాని మీద దృష్టి పెట్టి ఆ బీచ్ను ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో ఆ సముద్రం కూడా లో రాఫ్ట్ ఉంటుంది, చాలా సేఫెస్ట్ బీచ్ అని కూడా అందరూ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఈ టూరిజం డెవలప్ చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చే పర్యాటకుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధానంగా రక్షణకు సంబంధించి భద్రతా చర్యలు ఎలాంటివి తీసుకోబోతున్నారు? సుమారుగా మన ఎస్పీ గారితో కూడా 2-3 రివ్యూలు చేసి ఉన్నాం. ఆయన కూడా చాలా పర్టికులర్గా ఉన్నారు. ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారుగా ఒక 600 మంది పోలీసులందరినీ కూడా బందోబస్తు కూడా వేయటం జరిగింది. అందరూ కూడా సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఈవెంట్ వాళ్ళం కానీ అందరం కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికి ఒక 5-6 మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. మెయిన్ ఉమెన్ ప్రొటెక్షన్ కూడా, ఉమెన్ పోలీసుని కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా ఈ ప్రోగ్రాం ప్రజలు అందరూ వచ్చి ఈ 14-15 తారీఖున వాళ్ళకు అన్ని అనుగుణంగా ఫుడ్ కోర్ట్స్ కూడా సుమారుగా ఒక 150 ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈ మన డిఆర్డిఏ వాళ్ళ ఆధ్వర్యంలో మెప్మా వాళ్ళు కానీ డ్వాక్రా వాళ్ళ స్టాల్స్ కూడా కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి ఒక సంతలాగా పెడతా ఉన్నారు. అలాగే వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకోటి, మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో మీరు ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో ఎలాంటివి తీసుకోబోతున్నారు? అదే చెప్తా ఉన్నాం కదా, మన ఒంగోలుకి ఫిషింగ్ హార్బర్ ఒక 350 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లకు రాబోతూ ఉంది. చిన్నగంజాం దగ్గర క్యాప్టివ్ పోర్ట్ ఒకటి రాబోతూ ఉంది. రామాయపట్నం పోర్టు కూడా సుమారుగా 75% పూర్తయింది. అది కూడా ఈ సంవత్సరం ఆఖరిలోకి ఆ పోర్టు కూడా ఓపెన్ అవుతూ ఉంది. అనేక పరిశ్రమలు ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్, మన గ్రీన్ ఎనర్జీ పైన అనేక పరిశ్రమలు, పెట్టుబడులు కూడా మన జిల్లాకు రాబోతూ ఉన్నాయి. కొండేపులో కూడా సిఈజీ మన రిలయన్స్ వాళ్ళు పెట్టినట్టు ఒక 2-3 కంపెనీలు కూడా కొండేపులో కూడా అది త్వరలో కూడా ప్రారంభం కాబోతాయని తెలియజేస్తాం. ఇది ప్రకాశం జిల్లాలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు స్పష్టం చేస్తున్నారు. పర్యాటకులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ ఈ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ ఇమానియల్తో లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా.